ఆధ్యాత్మిక స్థితి అనేది ఒకరిని విమర్శించడం, అవమానించడం కాదు. కేవలం తెలుసుకోవడం. తెలుసుకున్న త ఆ తరువాత ఒక్కొక్క దాన్ని వదులుకుంటూ వచ్చేయటం. నాకు చాలా ఆనందం అనిపించింది గురువుగారు. పుస్తకాలు చదువుకున్నాం. చిన్నప్పటి నుంచి చదివాము. 15, 16, 17, 18 సంవత్సరాల వరకు చదువుకుంటూనే ఉన్నాం. నా స్థాయి. ఏ చదువుకుంటూ ఉన్నాము. చదువుకున్న తర్వాత నా పుస్తకాల్లో ఏ ఒక్క సబ్జెక్టు కూడా నా మానసిక స్థితిని సరిచేయగలిగేలా లేదు. నా చుట్టూ వచ్చిన సమస్యల్ని అది సరిచేయలేకపోయింది. ఇంట్లో వాడుకునే వస్తువులను తయారు చేయడానికి తప్ప, భౌతికమైన అవసరాలు తప్ప మానసికమైన స్థితిని ఏదీ సరిచేయలేదు. ప్రశ్నలైతే చాలా వచ్చి పోగులు పోగులుగా పడేవి. ఎప్పుడైతే స్వామి వివేకానంద, భగవాన్ రమణులైన మీరు, రామకృష్ణులు, యోగానంద జీవితంలోకి వచ్చారో, మానసిక స్థితిలో ఉన్న అనేక రకాలైన సమస్యలు, చెత్త చెదారాలు అన్నీ బయటికి పోయాయి. నాకు చాలా సంతోషంగా అనిపించింది గురువుగారు. మనం చెప్పేది, మీరు చెప్పేది వినాలి, నేను పాటించాలి, నేను నా మనసును సరిచేసుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేయాలే తప్ప విమర్శించాలి అనుకుంటే మనం మానసిక స్థితిని పూర్తిగా కోల్పోతాం. మనశ్శాంతి లేకుండా పోతుంది. నాకు ఇది ఒక్కటే అర్థమైంది. నువ్వు హ్యాపీగా ఉండాలంటే నీ మనసులో ఉన్న దాన్ని, అన్ని ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుని అన్నీ వదిలేసి నువ్వులా ఉండు. ఓం శ్రీ గురు రమణ.